ప్రధాని నరేంద్ర మోదీ వీరి చేతుల మీదుగా చేశారు ప్రపంచంలోని అత్యంత ఎత్తుదైన రైలు వంతెన యొక్క ప్రారంభోత్సవం భారతావనికి గౌరవప్రదమైన విషయం. మహాజ్యోతి ఆన్లైన్ ఈ యొక్క ప్రశిక్షణ కోసం జూన్ 20వ తేదీ వరకు ఉంది అవకాశం. ప్రభుత్వం వారి నుండి పెంచిన ముద్దత్తు విద్యార్థులకు కలిగిన ఊరట. విమాన సేవ ప్రారంభోత్సవం కార్యక్రమానికి భవ్య మండపం ఏర్పాటు, జరుగుతున్న జోరైన తయారీలు. ఎమ్మెల్యే సచిన్ కళ్యాణ్ శెట్టి, ఎమ్మెల్యే దేవేంద్ర కోఠే వీరితో పాటు కలెక్టర్ కుమార్ ఆశీర్వాద్ వీరంతా చేశారు వీక్షణ. గీతానగర్ శివలింగేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ వీరి ఆధ్వర్యంలో శివలింగేశ్వర్ మూర్తి ప్రాణ ప్రతిష్టాపన వేడుకల యొక్క నిర్వహణ, వివిధ ధార్మిక కార్యక్రమాలతో మహాప్రసాదంతో ముగిసిన ధార్మిక కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి ప్రముఖులుగా హాజరయ్యారు ఎమ్మెల్యే దేవేంద్ర దాదా కోఠే. సంస్థ వారి తరఫున చేశారు వారికి ఘన సన్మానం. ఆర్బీఐ వారి గిఫ్ట్ ఎంతో చవకలో తీయండి ఇప్పుడు రుణాలు, రేపో ధరలో 0.5% వరకు తగ్గింపు, అవసరం ఉన్న వారికి దొరకనుంది గొప్ప గిఫ్ట్. పాకిస్తాన్ కోసం మే 6వ తేదీ ఎప్పుడు నిలిచిపోయింది కయామత్ కి రాత్గా ప్రధాని నరేంద్ర మోదీ వీరి వెల్లడి. ఆర్సీబీ అధికారులు మరియు ఈవెంట్ కంపెనీ యొక్క 4 ఆఫీసర్లు వీరిని తీసుకున్నారు అదుపులోకి. పోలీస్ ఆయుక్తులతో పాటు 8 మంది అధికారులను తొలగింపు. బెంగళూరు తొక్కిసలాటలో జరిగిన విషయం. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో 45 కిలోల బంగారంతో చేశారు అక్కడి యొక్క పనులు. మొత్తం బంగారం ధర 50 కోట్ల వరకు. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజ్యాభిషేకం రోజు సందర్భంగా వివిధ కార్యక్రమాల ఏర్పాటు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరి ఆదర్శంపైనే గ్రామీణ భాగం యొక్క సర్వాంగీణ వికాసం. పాలక మంత్రి జయకుమార్ గోరే. శ్రీ ఎల్లమ్మదేవి ట్రస్ట్ సోలాపూర్ వారి తరపున ఆదివారం 8వ తేదీన, మంగళవారం 10వ తేదీన పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భవ్యమైన రక్తదాన శిబిరం ఏర్పాటు. అందరూ హాజరు కావాలని చేసిన విజ్ఞప్తి.